ఎస్, ఒక మగువ 3 ఏళ్ల కాలంలో 100 మందికి పడక సుఖం అందించింది. 100 మందితో పడకింటిలో రాసలీలలు ఆడించింది. అంతేకాదు, ఆ 100 మందిని మోసం చేసింది, ద్రోహం చేసింది, వాళ్ళ నుంచి లక్షలు లక్షలు కాజేసింది. అవును, కరీంనగర్లో వ్యాపారంలో నష్టాలు వచ్చిన కారణంగా ఓ జంట, ఓ దంపతులు ఇలా పడకింటి వ్యాపారానికి తెరలేపారు. సోషల్ మీడియా ద్వారా ఆ మహిళ ఫోటోలు జనాల్లోకి పంపి చాలామంది మగాళ్ళను ఆకర్షించి వాళ్లతో పడకింటి శృంగార సన్నివేశంలో ఉన్నప్పుడు ఆ భర్త గారు స్వయంగా వీడియోలు తీసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేశాడు. కరీంనగర్ పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్టు చేశారు. వీళ్ళిద్దరూ అసహ్యకరమైన పద్ధతిలో వ్యాపారం చేశారని, పడకింటి సుఖంతో చాలామందిని మోసం చేశారని పోలీసులు గుర్తించారు. వాళ్లను అరెస్టు చేసి బొక్కలకు తోసేశారు. అయితే ఆ మహిళ 3 ఏళ్ల కాలంలో దాదాపు 100 మందిని ఇలా మోసం చేసి పడకింటికి రప్పించుకొని వాళ్లతో శృంగారంలో పాల్గొని వాళ్లను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించి ఆమె తీరును చూసి నివ్వెరపోయారు. ఈ మహిళ ఇంత దారుణానికి ఒడగట్టిందా అని పోలీసులు సైతం విస్మయానికి గురవుతున్నారు.